శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈరోజు గురు రాఘవేంద్ర స్వామి గురించి చెప్తున్నాను. ఆయనని పూజిస్తే, ఆయన దర్శించిన మాత్రాన్నే ప్రత్యేకించి పూజించక్కర్లేదు. ఆయన గుడికి వెళ్తూ ఉంటే మన ఆరోగ్యం ఎంతో కుదుటపడుతుందండి. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి. తర్వాత కొంతమంది మానసిక భ్రాంతులకు గురవుతారు. మానసికంగా కొంచెం మందికి మందబుద్ధి ఉంటుంది. అలాంటి వాళ్ళు కానీ, దెయ్యాలు భూతాలు ఉన్నాయని భయపడి వాళ్ళు కానీ వెళ్తే అవన్నీ పటాపంచలైపోతాయండి. రాఘవేంద్ర స్వామికి అంత మహిమ ఉంది. మన హిందూ ధర్మంలో మనము ఎంతమంది మనుషులు ఉన్నామో, మనకి ప్రతి సమస్యకి మనకు ఒక భగవంతుడు ఉన్నాడు. ఆయన్ని ప్రార్థిస్తే మన సమస్యలు తీరుతూ ఉంటాయి. అందరూ మిగతా మతస్థులు మన హేళన చేస్తారు, ఇంతమంది దేవుళ్ళ అని. అంతమంది దేవుళ్ళు గురువులు ఉండడం మన అదృష్టం అలా అని చెప్పండి. ఎవరైనా మన హేళన చేస్తే అన్ని సమస్యలకి మనకు ఆ భగవంతుడు